నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవగూడ దగ్గర ఒంటరిగా వెళ్తున్న వనవాసి మహిళపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూమ్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. దేవగూడకి చెందిన ఆదివాసీ మహిళ రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు గత నెల 31న సిర్పూర్ మండలంలో ఉన్న కోహినూర్ అనే గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆటో కోసం ఆగిన సమయంలో షేక్ మగ్దూమ్ అనే వ్యక్తి తన దగ్గరికి వచ్చి తన ఆటో అదే గ్రామానికి వెళుతోందని ఎక్కవని చెప్పాడు. ఆ మహిళ కూడా అతన్ని నమ్మి ఆటో ఎక్కింది. కానీ కొంత దూరం వెళ్ళగానే షేక్ మగ్దూమ్ అసభ్యంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. వెంటనే ఆ మహిళ కేకలు వేయటంతో ఆటో డ్రైవర్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. తన పేరు బయటికి వస్తుందేమో అనే సాకుతో అతడు ఆ మహిళ ముఖంపై ఇనుపరాడుతో బలంగా బాదాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ మహిళ చనిపోయిందనుకున్న మగ్దూమ్ ఆమెను రోడ్డుపైనే పడేసి ఆటోలో పారిపోయాడు. మహిళను రాడుతో తీవ్రంగా కొట్టడంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆదిలాబాద్ లో రిమ్స్ కి, అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్ కి తరలించారు. అయితే ఆ మహిళ తమ్ముడికి ఈ అసలు విషయం తెలియకపోవటం, మహిళ కూడా స్పృహతో లేకపోవటం వల్ల గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. పోలీసులు కూడా విచారణ చేయటంతో ఈ నెల 2వ తేదీన ఈ అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడు షేక్ మగ్దూమ్ పై లైంగిక దాడి, హత్యాయత్నం, SC/ST అట్రాసిటీ కేసులు వంటివి నమోదు చేశామని ఆసిఫాబాద్ పోలీసులు ప్రకటించారు. మరోవైపు వనవాసి మహిళపై దాడికి పాల్పడిన ఆ షేక్ మగ్దూమ్ ను ఉరితీయాలని వనవాసి సంఘాలు డిమాండ్ చేస్తూ జైనూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ నేడు జైనూర్ బంద్కు పిలుపునిచ్చారు. నమస్తే. We want justice! We want justice! We want justice!